హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము పార్ట్నర్షిప్ ఫామ్ అకౌంట్ గురించి మనం తెలుసుకుందాము. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్లో మనము సింగిల్ ఒక పర్సన్ బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు సోల్ ప్రొప్రైటర్లో మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే 2 or more పర్సన్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు దాన్ని మనం పార్ట్నర్షిప్ ఫామ్ అంటున్నాం. దాన్ని మనం ఎట్లా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలనేది మనం ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో తెలుసుకుందాం. అయితే ఈ పార్ట్నర్షిప్ ఫామ్ ఎందుకు ఎగ్జిస్ట్ అయింది అని అంటే, ఇప్పుడు ఒక సోల్ ప్రొప్రైటర్ ఉన్నాడు అనుకోండి, సింగిల్ పర్సన్ బిజినెస్ ఆర్గనైజేషన్ క్యారీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఏదైనా అతడు బిజినెస్ పెట్టేటప్పుడు ఏదైనా లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కానీ, లేకపోతే ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు అతనికి కావాల్సినంత క్యాపిటల్ ఉండకపోవచ్చు, అంటే ఆయన ఎఫర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆయన ఎఫర్ట్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి పెట్టినా కానీ దానికి సంబంధించిన బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన నాలెడ్జ్ సరిపోయేంత నాలెడ్జ్ లేకపోవచ్చు, మేనేజర్ స్కిల్స్ లేకపోవచ్చు. ఇట్లాంటివన్నీ వల్ల మనకి లిమిటేషన్స్ అన్ని వల్ల మనకి ఏమైందంటే ఈ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అంటే 2 or more పర్సన్స్ పెట్టినప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్కి క్యాపిటల్కి హెల్ప్ అవుతుంది. అంటే ఆ పర్సన్స్ అందరూ కలిసి ఇన్వెస్ట్ చేసి, అంటే వాళ్ళకి ఎంత షేర్ అవుతుందో అంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు అది లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా బిజినెస్ ఆర్గనైజేషన్ ఆ పార్ట్నర్స్లో ఒకరికి తెలియకపోయినా కానీ ఇంకొకరికైనా ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు, మేనేజరియల్ స్కిల్స్ ఉన్నప్పుడు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. అయితే మనకు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 పార్ట్నర్షిప్ని ఏం డిఫైన్ చేసిందంటే, అకార్డింగ్ టు సెక్షన్, అదేంటంటే ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద partners who share the profits and losses of the business which is carried by all or one of them acting for all. అంటే ఏంటి, ఒక ఇద్దరు కంటే ఎక్కువ మెంబర్స్, 2 or more మెంబర్స్ కలిసి ఒక అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ లాగా ఈ ఫామ్ అయిపోయి వాటిలో వచ్చే ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ షేర్ చేసుకోవాలని, లేకపోతే అందులో అంతేకాకుండా ఆ పార్ట్నర్స్లో ఎవరైనా దాని గురించి వర్క్ చేయొచ్చు. అంటే ఒకవేళ 2-3 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక పర్సన్ అయినా సరే దాని ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు, లేకపోతే అందరు పర్సన్స్ చూసుకోవచ్చు. అంటే అందరు చూసుకోవాలని రూల్ లేదనమాట. ఆ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఆ ముగ్గురు పర్సన్స్లో ఒక పర్సన్ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్నర్స్కి మీద మనకి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది రన్ చేయొచ్చు. అంటే ఆయనకు బదులుగా ఒకటి రన్ చేయొచ్చు, లేకపోతే అందరు కలిసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేయొచ్చు. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మాత్రము మనము షేర్ చేసుకుందామని ఒక అగ్రిమెంట్కి రావడమే పార్ట్నర్షిప్ అని మనకి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెక్షన్ 4 మన పార్ట్నర్షిప్ని డిఫైన్ చేసిందనమాట. అయితే అకార్డింగ్ టు పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 పార్ట్నర్షిప్ ఫామ్ ఫీచర్స్ ఎట్లా ఉండాలి అని అంటే, ఫస్ట్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఫస్ట్ అగ్రిమెంట్ కంపల్సరీ ఉండాలి. 2 or more పర్సన్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ఎట్లా బిజినెస్ ఆర్గనైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని ఎట్లా రన్ చేద్దాం అనుకుంటున్నారు అని దానికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ బిజినెస్ అది కంపల్సరీ లాఫుల్ బిజినెస్ అయి ఉండాలి. అంటే వేరే స్మగ్లింగ్ అట్లాంటి బిజినెస్లు అట్లాంటివి అన్యాయమైన అట్లాంటివి చేయొద్దు. ఓన్లీ లాఫుల్ బిజినెస్ అయి ఉండాలి. ఇట్ మే బి రిలేటెడ్ టు ట్రేడ్, వొకేషన్ ఆర్ ఇంకొకటి ప్రొఫెషన్ అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, డాక్టర్స్ సంబంధించిన ప్రొఫెషన్స్ కానీ, లేకపోతే ట్రేడ్, సేల్ పర్చేజ్ అట్లాంటి ఏదైనా బిజినెస్ చేయొచ్చు, కానీ అది లాఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ గురించి క్లియర్గా అగ్రిమెంట్లో ఉండాలి. పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాంట్లో క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే, ప్రాఫిట్ షేరింగ్ అంటే ఎంత ప్రాఫిట్స్ షేరింగ్ ఎంత రేషియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎట్లా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది దాంట్లో ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ మనకు డెఫినేషన్లో ఉంది. అంటే 3-4 ఎవరైనా కొంతమంది పార్ట్నర్స్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అందరూ కలిసి రన్ చేయాలనే రూల్ లేదు. మిగతా పార్ట్నర్స్ బిహాఫ్ మీద, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అదర్ పార్ట్నర్స్ ఒక పార్ట్నర్ కూడా ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ను ఆర్గనైజ్ చేయొచ్చు అని ఈ మేనేజ్మెంట్ అనే ఫీచర్ చెప్తుంది అనమాట. ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటంటే, మినిమం 2 members, బ్యాంకింగ్ బిజినెస్ అయితే 10 members, అదర్ దెన్ బ్యాంకింగ్ బిజినెస్ అయితే 20 members మ్యాక్సిమం ఉండాలి. అంతకంటే ఎక్కువ మెంబర్స్ పార్ట్నర్షిప్ ఫామ్లో ఉండకూడదు అనమాట. నెక్స్ట్ అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఇక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే, ఇప్పుడు ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఏ అండ్ బి అండ్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఆ పార్ట్నర్స్ 10,000 ఇన్వెస్ట్ చేసి, అంటే వాళ్ళ క్యాపిటల్ 10,000 ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిండ్రు. అయితే దానివల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లాసెస్ వచ్చినప్పుడు ఒకవేళ దాన్ని మొత్తం మనం పే చేయాల్సిన అమౌంట్ 40,000 ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళు పెట్టింది 10,000, కానీ అక్కడ పే చేయాల్సింది ఏమైతుంది, ఇద్దరు షేర్లో తీసుకున్నప్పుడు 20,000 పే చేయాల్సి అకార్డింగ్ టు ది రేషియో. సపోజ్ ఈక్వల్ పార్ట్నర్స్ అనుకోండి,
వాళ్ళు ఇప్పుడు 10 ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ వచ్చింది 40,000, అప్పుడు ఏంటి వాళ్ళు ఏం షేర్ చేసుకోవాలి, 20 పే చేయాల్సి. అంటే నేను ఎంత క్యాపిటల్ పెట్టినో అంత చేయడానికి లేదు, అంతకంటే ఎక్కువ కూడా మనకు లైబిలిటీ అనేది ఉంటుంది. అక్కడ ఏదైనా లైబిలిటీస్ పే చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ని మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. అదే అన్లిమిటెడ్ లైబిలిటీ జాయింట్ అండ్ సెవరల్, అంటే జాయింట్గా అది లిమిటెడ్ లైబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది దీంట్లో పార్ట్నర్షిప్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫామ్. ఫస్ట్ నువ్వు పార్ట్నర్షిప్ ఫామ్ని ఏ పేరు మీద నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావో ఆ ఫామ్ నేము. నెక్స్ట్ నేమ్, అడ్రస్, ఆక్యుపేషన్ ఆఫ్ ద పార్ట్నర్స్. అంటే ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ అడ్రసెస్ ఏంటి అనేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి, క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. అంటే పార్ట్నర్స్లో ఎవరెవరు ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ బిజినెస్కి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైతే పర్సనల్ యూజ్ కోసం బిజినెస్ ఓనర్ తీసుకుంటాడో మనము దాన్ని డ్రాయింగ్స్ అంటాం. అయితే ఇక్కడ ఏంటి, పార్ట్నర్స్ అందరూ ఇక్కడ ఓనర్స్. వాళ్ళు ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి క్యాష్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా స్టాక్స్ సంబంధించిన బిజినెస్ చేసినప్పుడు దాంట్లోంచి ఏదైనా అమౌంట్ తీసుకోవడం కానీ పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే ఆ డ్రాయింగ్స్. అంటే ఒకవేళ ఎంత తీసుకోవచ్చు, పార్ట్నర్స్ ఏమైనా డ్రాయింగ్స్ తీసుకోవచ్చా, ఎంత తీసుకోవచ్చు, దానికి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేయాలా, ఇట్లాంటివన్నీ దీంట్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. షేరింగ్ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ షేరింగ్ రేషియో ఎంత ఉండాలి, ఈక్వల్ పార్ట్నర్సా లేకపోతే అకార్డింగ్ టు దేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేర్ చేసుకుంటున్నారా అనేది అక్కడ క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద మనం ఆల్రెడీ తెలుసు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అయితే ఎంత రేట్ ఇంట్రెస్ట్ క్యాపిటల్ పే చేయాలి మనము పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద ఎంత ఇంట్రెస్ట్ మనము పే చేయాలి అనేది, అంటే దాని ఎంత అమౌంట్ డిసైడ్ చేస్తున్నాం మనం, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5%, 6%, 7%, ఇట్లా ఎంత పర్సెంట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, రైట్స్, డ్యూటీస్, లయబిలిటీస్ ఆఫ్ ఈచ్ పార్ట్నర్. అంటే ఏంటి, కొంతమంది ఇప్పుడు ఒక 3-4 కలిసి పార్ట్నర్షిప్ ఫాము ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాంట్లో ఏంటి అంటే వాళ్ళ రైట్స్ ఏంటి అంటే క్లియర్గా రాసుకోవాలన్నమాట. నీకు ఈ రైట్స్ ఉన్నాయి, నీకు ఈ రైట్స్ లేవు, నువ్వు ఈ డ్యూటీస్ చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఉన్నాయి అని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అంటే మనకు తెలిసింది, ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఫేమ్ని మనము గుడ్ విల్ అంటాం. అంటే దానివల్ల మనకేంటి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల నేమ్తోని మనకి ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఏంటి, మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది, అదే మనకు ఒక అసెట్. కాబట్టి ఆ అసెట్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ పార్ట్నర్ ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ పార్ట్నర్షిప్లో కొత్తగా ఎవరైనా అడ్మిషన్ ఉన్నారు, లేకపోతే రిటైర్ అవుతున్నారు, లేకపోతే ఎవరిదైనా డెత్ అయింది, అట్లాంటప్పుడు ఆ గుడ్ విల్ వాల్యూ ఏదైతే ఉందో అసెట్ వాల్యూని ఎట్లా వాల్యూ చేయాలనే మెథడ్స్, గుడ్ విల్ వాల్యుయేషన్ మెథడ్స్ అనేవి క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే మెథడ్ ఆఫ్ కీపింగ్ ఆఫ్ బుక్స్ అండ్ ఆడిట్. అంటే అకౌంటెన్సీకి సంబంధించిన బుక్స్ కానీ దానికి సంబంధించిన ఆడిట్ కానీ ఎట్లా చేయాలి, ఆ బుక్స్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దాన్ని కూడా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిటైర్మెంట్. అంటే ఇది ఏదైనా ఒక పార్ట్నర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్ రిటైర్ అయినప్పుడు అతనికి సంబంధించిన రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు అతనికి సంబంధించిన అమౌంట్ను మనము ఎట్లా షేర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా, అంటే తనకి ఇవ్వాల్సిన అమౌంట్ని మనం ఏ మోడ్లో పే చేయాలి దానికి సంబంధించినవి కూడా క్లియర్గా మనము ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ డీలో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, సాలరీ, కమిషన్ అండ్ రెమ్యునరేషన్. సాలరీ, కమిషన్ అండ్ రెమ్యునరేషన్ ఎప్పుడు ఇస్తామో ఆ పార్ట్నర్స్ దానికోసం వర్క్ చేసినప్పుడు ఒక 3-4 మెంబర్స్ దాంట్లో ఉన్నప్పుడు ఎవరైనా, అంటే అందరూ పనిచేయాలని లేదు, ఆల్రెడీ మనము డెఫినేషన్లోనే తెలుసుకున్నాం ఏంటది, ఒక్కరైనా చేయొచ్చు, అందరైనా కానీ దాంట్లో మేనేజ్మెంట్లో కానీ వేరే దాంట్లో రెస్పాన్సిబిలిటీస్లో కానీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని ఉంది. అయితే ఒకవేళ ఎవరైనా పర్సన్ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఎక్కువ వర్క్ చేయడం కానీ ఆ ఫామ్ గురించి బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయడము లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడం కానీ అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా అమౌంట్ పే చేయాలా, యాజ్ ఏ శాలరీకి ఏమైనా పే చేయాలా, లేకపోతే యాజ్ ఏ కమిషన్గా కానీ రెమ్యునరేషన్గా కానీ ఎంత ఇవ్వాలనుకుంటున్నాము, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటున్నాము, ఎంత శాలరీ ఇవ్వాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇప్పుడు పార్ట్నర్స్ మామూలుగా వాళ్ళు స్టార్టింగ్లో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఏంటి, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా అమౌంట్ లోన్ తీసుకోవచ్చు అనమాట. అంటే మధ్యలో ఏదైనా ఫైనాన్షియల్గా నీడ్ ఉన్నప్పుడు ఆ ఫామ్కి పార్ట్నర్స్ లోన్ ఇవ్వచ్చు అనమాట దానికి. అంటే యాజ్ ఏ
అంటే మనకి లోన్ రూపంలో మనం అక్కడ ఇస్తున్నాము. ఆ లోన్కి మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఎవరైనా పార్ట్నర్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ కోసం లోన్ ఇచ్చినప్పుడు అమౌంట్ పే చేసినప్పుడు దాని మీద మనం ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ అతనికి పే చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ప్రొవిజన్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్. అంటే బిట్వీన్, ఒకవేళ ముందే మనము అన్ని రాసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఫ్యూచర్లో పార్ట్నర్స్ మధ్య దేని విధమైన ఏమైనా డిస్ప్యూట్స్ కానీ గొడవలు కానీ వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా సెటిల్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలనేది క్లియర్గా దీంట్లో మెన్షన్ చేయాలన్నమాట. ఇది పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇంకొకటి ఏంటి, ఇది అగ్రిమెంట్ ఉన్నప్పుడు, ఒకవేళ అగ్రిమెంట్లో క్లియర్గా మీరు అన్ని రాసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, శాలరీ, రెమ్యునరేషన్, కమిషన్ ఇట్లాంటివన్నీ రాసుకున్నప్పుడు ఇది. ఒకవేళ ఏ డీడ్ రాసుకోకుండా వాళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేసిననుకో, అంటే రిటర్న్గా ఏది లేదు అని అనుకున్నప్పుడు దెర్ ఇస్ నో డీడ్ ఉన్నప్పుడు మనం ఎట్లా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఒక 4-5 పార్ట్నర్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, కానీ అలా అగ్రిమెంట్లో ఇలాంటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, డ్రాయింగ్స్ కానీ, శాలరీస్ కానీ, రెమ్యునరేషన్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేరింగ్ రేషియో కానీ ఏమీ లేకుండా వాళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఎట్లా ఉంటుంది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎలా ఉంటాయి. వాళ్ళు ఏ అగ్రిమెంట్లో ఏం రాసుకోకపోతే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మాత్రం ఈక్వల్గా షేర్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, దెర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అలో లేదు. ఒకవేళ డ్రాయింగ్స్ ఏమైనా తీసుకుంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా లేదు. అంతేకాకుండా ఎవరైనా పర్సన్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసినా, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ అగ్రిమెంట్లో వాళ్ళ శాలరీకి సంబంధించిన రెమ్యునరేషన్, కమిషన్కి సంబంధించినవి లేదు కాబట్టి వాళ్ళకి శాలరీ కానీ, కమిషన్ కానీ, రెమ్యునరేషన్ కానీ పే అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా లోన్ ఇచ్చినప్పుడు మాత్రం అకార్డింగ్ టు ద గవర్నమెంట్ పార్ట్నర్షిప్, మన ఇండియన్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్ 6% అలో చేయొచ్చు. అంటే ఎవరైనా పార్ట్నర్స్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి లోన్ ఇచ్చినప్పుడు 6% ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, ఎవ్రీ పార్ట్నర్ షుడ్ టేక్ పార్ట్ ఇన్ ద మేనేజ్మెంట్. అంటే ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ ఏంటి ఇక్కడ రాసుకోలేదు ఎవరి రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి అనేది మనం అగ్రిమెంట్లో రాసుకోలేదు. కాబట్టి అందరు పర్సన్స్, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో, 4 ఉన్నా 5 ఉన్నా, ఆ పార్ట్నర్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మేనేజ్మెంట్లో కానీ, ఆర్గనైజేషన్లో అన్నింటిలో వాళ్ళకి పార్టిసిపేట్ చేసుకునే రైట్ ఉంది. ఈక్వల్గా ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేర్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ లేదు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 6% ఎలో చేయడం జరుగుతుంది. అందరు కూడా దాంట్లో మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇది పార్ట్నర్షిప్ ఫామ్ అకార్డింగ్ టు మన పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. అయితే ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా సోల్ ప్రొప్రైటర్లో సింగిల్ పర్సన్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనము ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది మనకు ప్రిపేర్ చేయడం తెలుసు. అయితే వాట్ ఎవర్ ద ప్రాఫిట్ కానీ, లేకపోతే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ కానీ, లయబిలిటీస్ కానీ, ఆ సింగిల్ పర్సన్ కాబట్టి అది మొత్తం అతనికే రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ పర్సనల్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే 2 or more మెంబర్స్ కాబట్టి మనకి ఏంటి, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాకుండా మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. దాంట్లో ఏంటంటే వచ్చిన ప్రాఫిట్లోంచి ఈ పార్ట్నర్కి సంబంధించిన వీళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉందా, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉందా, లేకపోతే ఏదైనా శాలరీ ఉందా, రెమ్యునరేషన్ ఉందా, కమిషన్ ఉందా, అవన్నిటిని తీసేసి, లేకపోతే డ్రాయింగ్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని అడ్జస్ట్ చేస్తూ మనం ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనేది తయారు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ తయారు చేసిన తర్వాత వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ అనేది తయారు చేయాలి. ఇక్కడ ఏంటి, పర్సనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్స్ ఉంటుంది, ఇంకొకటి కరెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఫ్లక్చువేటింగ్, ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫిక్స్డ్గా, అంటే దానికి ఏం చేంజెస్ లేకుండా ఒక సపరేట్గా, అంటే వాళ్ళకి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మైనస్ చేయడం కానీ, అదంతా ఏం లేకుండా జస్ట్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత క్యాపిటల్ తెచ్చిండ్రు, ఎండింగ్లో అంత బ్యాలెన్స్, అంటే ఆ ఫిక్స్డ్ అనమాట. ఆ క్యాపిటల్ చేంజ్ అవ్వదు అనమాట. దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటాం. ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ మనము కరెంట్ అకౌంట్లో, అతని పర్సనల్ కరెంట్ అకౌంట్లో చేసి చూపించాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్లక్చువేటింగ్, అంటే అన్ని మనం అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అతను తెచ్చిన క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేయడము, అతనికి ఏదైనా పే చేయాల్సిన శాలరీ కానీ, రెమ్యునరేషన్ కానీ అవన్నీ తీసుకొని అతను మైనస్ చేయాల్సినవి డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అట్లాంటివన్నీ తీసేసి అవన్నీ ఒకటే అకౌంట్లో చేస్తామన్నమాట. దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్లక్చువేటింగ్ అని అంటాం. ఫిక్స్డ్, ఫ్లక్చువేటింగ్ అని 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, దాని నుంచి వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ 2 మెథడ్స్లో ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్లో మనం క్యాపిటల్ అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.
స్టూడెంట్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన అకౌంటింగ్ క్లాసెస్ అన్నీ మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి.